తొత్తులందు తెలుగుదేశంతో పొత్తులు వేరయ్యా. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే తెలుగుదేశం వాళ్ళు మన పార్టీలోకి వచ్చి పోటీ చేస్తారు, అంతే తప్పించి మన వాళ్ళు ఎదగడం అన్నటువంటిది అదే దాన్ని ఏమంటారంటే తక్కెడలో అటు ఇటు ఉన్నట్టు. మన వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు అట్టించి వచ్చి ఇటు సీట్లు సంపాదించుకుంటారు. ఇప్పుడు జనసేనలో అట్లాంటి పరిస్థితే ఉంటుంది. వంశీకృష్ణ యాదవ్ టీడీపీకి వెళ్దాం అనుకున్నారు, జనసేనలోకి పంపించారు, జనసేనలో ఇప్పుడు సీటు. అట్లాగే బాలశౌరి తెలుగుదేశానికి వెళ్దాం అనుకున్నారు, జనసేనకు పంపించారు, తెలుగుదేశం ఇక్కడ జనసేనలో సీటు. అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన నాయకుల పరిస్థితి ఏంటి, అట్లాగే వైశాఖలో పరిస్థితి ఏంటి, ఈవెన్ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? ఓవరాల్గా జనసేనని నమ్ముకుని ఈ 10 ఏళ్ల నుంచి కష్టపడ్డటువంటి వాళ్ళకి ఎంతమందికి సీట్లు వస్తాయంటే ఒక 50-50 అనుకోవాలేమో. 50% ఉన్నటువంటి వాళ్ళకి, 50% బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి. అంత మేర ఉన్నా కొంత బెనిఫిట్టే. అలా కాకుండా 70-30నో 80-20నో అయితే మాత్రం వింతగా ఉంటుంది. అదే సందర్భంలో ఏ పార్టీలో చూసినా సరే తెలుగుదేశం నాయకులే ఉంటారన్నమాట. అంటే చంద్రబాబు అభిమానులే ఉంటారు, అది బీజేపీలోనైనా జనసేనలోనైనా. అది బాబు గారికి ఫెచ్చింగే కదా. ప్లస్ ఆయా పార్టీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుగుదేశం కథ నడిపించగలుగుతుంది. సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి మహామహులు ఉన్నటువంటి చోట్లనే తమ వాళ్ళ ద్వారా తమ వాళ్ళని అందులోకి పంపించి చివరికి ఆ బీజేపీని తమ వైపుకి లాక్కురాగలిగారంటే అంత శక్తి చంద్రబాబు సొంతం.